ఏమండి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళారు కదా యతీశ్వరులు ఏమన్నారు? ఏమంటారు? సరిగా వారి వ్రతం పూర్తయ్యే సమయానికి సుభద్ర వివాహం జరిపేటట్టు ఒప్పించుకుని వచ్చాను. అది సరేనండి, లగ్నం ఎప్పుడు పెట్టించారు? అదేముంది, కాకపోతే నీకు వచ్చిన అనుమానమే స్వామివారు దివ్య దృష్టితో చూశారు. అమ్మాయి అర్జునుడంటే మనసు పడుతుంది. అదే మరి, అందుకని మన మాట వినేటట్టు దాని మనసు మార్చమన్నాను. చూడు వారి మహిమ. ఏం మారుస్తారు? ఇంతకు ఆ దుర్యోధనునితో సంబంధం మా మరిది గారికి ఇష్టమో కాదో కనుక్కున్నారు? ఎవరు? మా తమ్ముడు గోపాలకృష్ణుడా? అవును, మొదట్లోనే ఒప్పుకున్నాడుగా. అంటే ఆ వేళ ఎప్పుడో మీ ఎదుటేమీ మాట్లాడలేదనే? అవును, ఎదురు చెప్పకపోతే ఇష్టపడ్డట్టే కదా. సరే సరే, అది నమ్ము కూర్చున్నారు. ఈ అయినట్టే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనతో మీ మనసులో మాట చెప్పి కాస్త అవుననిపించుకోండి. లేకపోతే ఆడవాళ్లలో నా పరువు, మగవాళ్లలో మీ పరువు పోతుంది. అబ్బబ్బబ్బబ్బా రేవతి, మీ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే, కించిత్ కూడా ప్రపంచ జ్ఞానం లేదు కదా. నువ్వు ఊరుకు. స్వామి స్వామి, నేను మీ శిష్యురాలిని. పువ్వులు నా మీద వేస్తున్నారు. ఓహో అలాగా. ఏమిటది? ఇక నువ్వు ఎంత గుంజుకున్నా లాభం లేదు. చూడు, ఏరు తాకిచ్చాగా. వేరే చిన్న ముందు కునుకుతుంటేను నూక్కొచ్చా. ఇక నువ్వు నన్ను వలచాల్సిందే. అయ్యో పాడుబుద్ధి, ఇది ఆయన పళ్ళు తోముకునే ఉత్తరైన వేర్రే. పళ్ళు తోముకునే ఏరా? ఈసారి అసలేరే అడిగి తెస్తా. అయ్యో పాపం. స్వామి స్వామి, ఏమిటిది? మోక్షం మోక్షం నాకు వచ్చేసింది, నాకు వచ్చేసింది. అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా, ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా, స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే, వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్లీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చి పాట ఏమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు. ధన్యోస్మి కళ్యాణి, ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడెవరో గాని ధన్యుడు, చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమిటి,
1000 మాటలైనా అడగవచ్చును, కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతారు. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణపాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏంటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి! హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరుల? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా? రుక్మిణి, నా అర్థాంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా, అనుభవంతో చెబుతున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే, అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉండేది. బావా, ఎంత మాట అన్నావు బావా! పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం